ఇంకా మీ గురించి మీరు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? అన్న, నాకు గవర్నమెంట్ పరంగా ఇప్పుడు కొంచెం నాకు ఒక ఇల్లు ఇస్తే చాలన్న. జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తే చాలు. ముఖ్యమంత్రి గారికి నేను నిజంగా కళాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా నాకు సహకరించి, ప్రతి విలేకరులు అన్న వాళ్ళు అంటారు, అక్క నువ్వు 30 ఏళ్ళ నుంచి పాడుతున్నావు అక్క, నువ్వు ఎట్లా అట్లాగనే ఉన్నావు అక్క, నువ్వు డెవలప్ కాలేదు అక్క అని మా విలేకరు అన్నలందరూ కూడా, ప్రతి వాళ్ళు మన అందరు అన్నలు కూడా నాకు సపోర్ట్ ఇస్తారన్న. ఎక్కడ పాడవాడినా కానీ అన్న వాళ్ళు నన్ను మంచిగా ఆదరిస్తారు. మా కళాకారులందరూ కూడా నన్ను బాగా పిలుస్తారన్న. ఏ ప్రోగ్రాం జరిగినా గానీ ఆ ప్రోగ్రాం దగ్గరికి నేను వెళ్తానన్న, పాటలు పాడతాను. మాకు కూడా అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పేదరికంలో ఉండుకుంటూ పాటతోనే ప్రయాణిస్తున్నటువంటి నాగలక్ష్మక్కకు కనీసం ఉండటానికి ఇల్లు లేదు, ఇంటి జాగా లేదు. ఇప్పటికైనా జిల్లా మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, నాగలక్ష్మి గారి జీవిత చరిత్రను, దుఃఖాన్ని ఇని కనీసం ఈ ఇందిరమ్మ ఇంట్లో సర్వే నడుస్తుంది, ఈ సర్వేలో నాగలక్ష్మక్కకు ప్రభుత్వం తరపున ఇంటి స్థలం, ఇల్లు ఇవ్వాలని మేము కూడా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అట్లాగే ఈ కళారంగంలో మీరు పాడుతున్నటువంటి పాటను ప్రపంచానికి తెలియజేసింది విలేకరన్నలు అన్నారు. విలేకరన్నలు కూడా మీకు చాలా సహకరిస్తారన్నారు. విలేకరుల జీవిత చరిత్ర మీద మీకు ఏమైనా పాటలు వస్తే పాడండి. అన్న విలేకరన్న నీకు కోటి కష్టాలన్నో మాయన్న విలేకరన్న, ఎక్కడ పోరు జరిగినా నువ్వక్కడ ముందు ఉంటావు, ఎక్కడ పోరు జరిగినా నువ్వక్కడ ముందు ఉంటావు, అక్షరాలతోని అన్ని రాసి నువ్వు ప్రపంచానికి తెలియజేస్తావు అన్న విలేకరన్న, నీకు వందనాలు అన్నో మాయన్న విలేకరన్న. నైట్ చూడవు, పగలు చూడవు, ఎండ చూడవు, వాన చూడవు, తిన్నా తినకున్న ముందు ఉంటావు, అక్షరమే నీ ప్రాణం అంటావు, ప్రజల అవసరాలు గుర్తించి నువ్వు ప్రశ్నించే నువ్వు గొంతువైతావు అన్నా విలేకరన్న, నీకు వందనాలు అన్నో మా వన్నా విలేకరన్న. సూపర్ సూపర్. చూశారు కదా, పొద్దున్నే లేచి పెన్ను పుస్తకం పట్టుకొని బయటకు వెళ్ళినటువంటి విలేకరి ప్రజా సమస్యల పైన ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే కలమైతాడు. ఆ కలమైనటువంటి అన్న గురించి కూడా చక్కటి పాట వినిపించింది నాగలక్ష్మక్క. ఇక మన వంతు సహాయంగా నాగలక్ష్మక్కకి ఏమి సహాయపడగలుగుతామో అది సహాయం చేసి అందరి సహకారంతో నాగలక్ష్మికి ఈ 2025 సంవత్సరంలోనైనా సొంత ఇంటి కళ నెరవేరాలని, ఇందిరమ్మ కళలు గన్న రాజ్యంలో ప్రజా పాలనలో మా నాగలక్ష్మక్కకు ఇల్లు రావాలని మనందరం కోరుకుంటున్నాం. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మాకు సూర్యాపేట అన్న, కాంగ్రెస్ మంచి లీడరు అన్న, ఇంతకు ముందు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినారు అన్న. కూడా మనకు జగదీష్ అన్న టిఆర్ఎస్ తరపున, వారు కూడా వాళ్ళిద్దరు తలుచుకుంటే గనక నాకు ఇల్లు అయిపోద్దన్న. కొంచెం మీ తరపున కూడా మీరు చెప్పాలని నేను తప్పకుండా మా ఛానల్ నుంచి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మీకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు రావాలి అనేది మా అందరి ఆశ, కోరిక. ఇండ్ల దగ్గర ఉంటూ బర్లగాసే పిల్లగాళ్ళ మీద వాళ్ళ జీవితాలు మారాలని పనిచేశారు. దానికి స్ఫూర్తి మీకు ఇష్టమైనటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్నే మీకు స్ఫూర్తి. గద్దరన్న కూడా ఒక పాటలో చెబుతాడు, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా, బడి మానేసిన పిల్లల అండగా నేనుంటానని గద్దరన్నంటే, ఆ మాటను పట్టుకొని మీరు ఇల్లిడిసి పిల్లల్ని నిడిసి రామస్వామి గారు నిడిసి బడి పిల్లల్ని బాగు చేయడానికి పోయారు. ఆ బాల కార్మికుల వ్యవస్థలో పనిచేశారు. ఆ బాల కార్మికుల పైన ఒక పాట పాడండి. ఓకే అన్న, ఇది మర్యాద సైదన్న రాసినాడు పాట. బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లలను, బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి 7 పిల్లలను, కొలువు కొరకుగా దమ్మో
వల బతుకు బాటల వెలుగు నింపుటకు కొలువు కొరకుగా దమ్మో వల బతుకు బాటల వెలుగు నింపుటకు పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి ఏడు పిల్లలను కొలువు కొరకుగా దమ్మో వల బతుకు బాటల వెలుగు నింపుటకు పొలిమెరవుతల బాయి పొద్దుపోయిన సద్ది పొలిమెరవుతల బాయి పొద్దుపోయిన సద్ది ముద్దకారము బువ్వా నీ కడుపు నిండదే అవ్వా ముద్దకారము బువ్వా నీ కడుపు నిండదే అవ్వా ఎవరి పాపమో యమ్మో నీకు చిన్ననాడే నీకిన్ని కష్టములు ఎవరి శాపమో యమ్మో నీకు చిన్ననాడే నీకిన్ని కష్టములు పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి ఏడు పిల్లల కొలువు కొరకుగా దమ్మో వల బతుకు బాటల వెలుగు నింపుటకు ఏళ్ళగాంగనే అయ్యా నీకు కూలి ఎతుకుతాడమ్మా ఏళ్ళగాంగనే అయ్యా నీకు కూలి ఎతుకుతాడమ్మా రెక్కలారని కష్టం లెక్కకు రాని రొక్కం రెక్కలారని కష్టం లెక్కకు రాని రొక్కం ఎవరి పాపమో యమ్మో నీకు చిన్ననాడే నీకిన్ని కష్టములు ఎవరి శాపమో యమ్మో నీకు చిన్ననాడే నీకిన్ని కష్టములు పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి ఏడు పిల్లలను బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి ఏడు పిల్లలను కొలువు కొరకుగా దమ్మో వల బతుకు బాటల వెలుగు నింపుటకు కొలువు కొరకుగా దమ్మో వల బతుకు బాటల వెలుగు నింపుటకు పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క పేదోళ్ళ రాములక్క కూలొల్ల మల్లక్క బడికి బంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి ఏడు పిల్లలను చాలా చాలా బాగుందక్క. బడికి పంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న పిల్లల్ని అన్నావు నువ్వు. మరి నీ పిల్లల్ని ఏం చదివించావు? బాబు డిగ్రీ చేసిండన్న పెద్ద 10th చదివింది చిన్న 10th అన్న. అది ఒకప్పుడు పరిస్థితి, ఇవాళ ఆ పరిస్థితి లేదు. గ్రామాల్లో ఎక్కడ చూసినా డ్రాప్ అవుట్స్ లేవు. అందరూ బడికెళ్ళి మంచిగా చదువుకుంటున్నారు, ఉన్నత చదువులు చదువుకుంటున్నారు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు.